పోలయ్య నోటి దురుసు. పోలయ్యకు ఆస్తిపాస్తులు అంతగా లేకపోయినా గ్రామంలో బంధుబలగానికి ఏం కొదవలేదు. ఆసరా చూసుకుని మరి నా అంత వాడు లేడన్నట్లు ప్రవర్తించేవాడు. అతడికి నోటి దురుసు చాలా ఎక్కువ. అందుకు బావమరిది రంగయ్య మందలించేవాడు. కానీ పోలయ్యలో మార్పు రాలేదు. ఒక రోజున పోలయ్య పెరట్లో నూతి పళ్ళం దగ్గర కాలు జారి పడబోతూ పక్కనే ఉన్న గన్నేరు చెట్టును పట్టుకుని నిలదొక్కున్నాడు. అయితే అదే క్షణంలో చెట్లు ఊగడంతో కాలు మడత పడింది. అప్పుడే అటు వచ్చిన పోలయ్య భార్య సీతమ్మ ఆ దృశ్యం చూసి కిలకిలా నవ్వింది. అది చూసి పోలయ్య కోపం పట్టలేక, పతివ్రతలు పుట్టిన దేశంలో పుట్టి మహాపతివ్రత పేరు పెట్టుకుని మొగుడు బాధపడుతుంటే నవ్వుతావా? ఇలాంటి సిగ్గులేని ఆడపుట్టుక పుట్టే కంటే ఏ ఏట్లోనూ దూకి చావకూడదు అన్నాడు. సీతమ్మ నవ్వుకుంటూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మడతపడ్డ కాలును పోలయ్య 2 చేతులతో పట్టి సరిచేసుకున్నాడు. అయితే కాలి మడమ నొప్పి చేసి అడుగు తీసి అడుగు వేయటం కష్టమైంది. ఎలాగో అడుగులు వేసి కుంటుకుంటూ పెరటి గుమ్మం దాకా వచ్చాడు. అప్పుడు వెనక నుంచి బావమరిది రంగయ్య అతన్ని పలకరించి, ఏమిటి బావా, నూతి పళ్ళం నుంచి పెరటి గుమ్మం దగ్గరకు అడుగు వేయడానికి అంతసేపు పట్టింది అన్నాడు. అంటే ఇంతసేపు నువ్వు ఇక్కడే ఉండి విడ్డూరం చూస్తున్నావు అన్నమాట. కాస్త చేయి ఆసరా ఇవ్వడానికి రాలేకపోయావా అన్నాడు పోలయ్య. నువ్వు కుంటుతుంటే ఆ వయ్యారపు నడకలు చాలా అందంగా ఉన్నాయి బావా. అలా చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోయాను అన్నాడు రంగయ్య నవ్వుతూ. అన్నీ పెడబుద్ధులు. పెద్దవాడిని గౌరవించాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే నూతిలో దూకి చావకూడదు అన్నాడు పోలయ్య కోపంతో. రంగయ్య నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పోలయ్య ఇంట్లోకి వచ్చి గడప దాటి వీధి తలుపు తీసేసరికి అక్కడికి కుంటుకుంటూ ఒక బిచ్చగాడు వచ్చి నిలబడి, కుంటోణ్ణి బావయ్య, 4 పైసలు ధర్మం ఇప్పించండి అన్నాడు. పోలయ్య అతి కష్టం మీద 4 అడుగులు వేసి, నా కాలు కుంటిదైంది, కానీ నేను నీలాగా అడుక్కుంటున్నానా అన్నాడు. అవసరం లేదు కాబట్టి అడుక్కోవడం లేదు. ఎలాగూ కుంటుతున్నారు కనుక ఒక్కసారి 4 ఇళ్లకు వెళ్ళి అడుక్కొని చూడండి, నేనెంత కష్టపడుతున్నానో తెలుస్తుంది అన్నాడు బిచ్చగాడు. దరిద్రపు వెధవ, కుళ్ళుగోతులో పడి చావరా అన్నాడు పోలయ్య కసిగా. బిచ్చగాడు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పోలయ్య కుంటుతూ పోయి వీధి అరుగు మీద కూర్చునే సమయానికి వీధిలో 4 పోకిరి కుర్రవాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడే గోలీకాయో గోటి బెల్లో ప్రతిరోజు పోలయ్యకు ఒక్కసారైనా తగులుతూ ఉంటుంది. పోలయ్య వాళ్ళ మీద మండిపడుతూనే ఉంటాడు. ఈరోజు వాళ్ళు కొత్త రకం ఆట ఆడుతున్నారు. పరీక్షించి చూస్తే వాళ్లలో ఒకడు కళ్ళు మూసుకొని గుడ్డివాడిలా నటిస్తున్నాడు. ఇంకొకడు చెవులు పక్కన చేతులు పెట్టి చెవిటివాడిలా నటిస్తున్నాడు. మరొకడు వ్యా వ్యా అని ధ్వనులు చేస్తూ మోగవాడిలా నటిస్తున్నాడు. మిగిలిన వాడు ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ కుంటివాడిలా నటిస్తూ, మీ అందరి పేర్లు నాకు తెలియవు కానీ నా పేరు మాత్రం పోలయ్య అన్నాడు. అంతా ఫక్కును నవ్వారు. వాడు అచ్చం పోలయ్యలాగే కుంటుతుంటే గుడ్డివాడు కూడా కళ్ళు తెరిచేశాడు. పోలయ్య తిట్ల దండకం మొదలుపెట్టాడు. 4 అక్కడి నుండి పారిపోయారు. ఇంతలో అక్కడికి ఒక మనిషి వచ్చాడు. పోలయ్య వాడిని ఏనాడు చూసి ఉండలేదు. ఎవరు అని ఆయన అడిగే లోపలే వాడు, నేను సీతారామయ్య గారింట్లో కొత్తగా పాలేరు పనికి కుదిరానండి, పోలయ్య గారికి ఒక కబురు చెప్పి వెళ్ళాలండి అన్నాడు. నేనేరా పోలయ్యని అన్నాడు పోలయ్య. అలా చెబితే నేను నమ్మనండి, ఒకసారి నడిచి చూపించాలి. పోలయ్య గారు కుంటుతూ నడుస్తారని ఇప్పుడే 4 కుర్రాళ్ళు చెప్పారండి. పోలయ్య గారికి తప్ప ఇంకెవరికి ఆ కబురు చెప్పొద్దని మా యజమాని గట్టిగా చెప్పారండి అన్నాడు పాలేరు. నేను నీకు నడిచి చూపించాలా అంట్ల వెధవ, నీళ్లు లేని 4 నిలువల గోతులో పడి చావు అంటూ పోలయ్య పాలేరును తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తిట్లన్నీ పూర్తయ్యాక పాలేరు, ఇలా తిట్టగలిగేది మీరొక్కరేనని కూడా యజమాని చెప్పాడండి. తమరే పోలయ్య గారని నాకు గట్టి నమ్మకం పుట్టిందండి. తమరు ఉన్న పళంగా కొత్తింటికి రావాలని యజమాని చెప్పాడండి అన్నాడు. కొత్తిల్లంటే అదెక్కడా అని అడిగాడు పోలయ్య చిరాగ్గా. ఇక్కడ నుంచి 4 ఇళ్ళు దాటాక సందొస్తుందండి. ఆ సందులో ఒక కుక్క పోలయ్య ఉన్నాడండి. దాన్ని దాటి వెళితే కుడిపక్క ఇంకో సందండి. అందులో ఎద్దు పోలయ్య ఉన్నాడండి. అక్కడ కరివేపాకు చెట్టు బయటికి కనిపించే ఇంటిని ఆనుకొని ఇంకొక సందు ఉందండి. అందులో దున్న పోలయ్య ఉన్నాడండి.
ఆ దున్న పోలయ్యని ఇంటి ముందు కట్టేశారో అదే కొత్త ఇల్లండి అన్నాడు పాలేరు. ఇది వింటూనే పోలయ్య ఆగ్రహావేశుడైపోయి, కోతి మొహం, గుడ్ల గొప్ప కళ్ళు, గాడిద చెవులు, నీకెంత పొగర్రా పాలేరు వెధవా, నా పేరును జంతువుతో కలిపి చెబుతావా అంటూ పాలేరును మరింతగా తిట్టాడు. ఆ తిట్లు పూర్తయ్యాక పాలేరు, నేనేం తప్పుగా చెప్పలేదండి, నేను చెప్పిన వాటన్నిటికీ ఏదో ఒక కాలుకుంటండి అని వెళ్ళిపోయాడు. సీతారామయ్యకు పోలయ్యకు చాలా గౌరవం. అందుచేత ఆయన కష్టపడి కొత్త ఇంటికి వెళ్ళాడు. దారిలో కుంటి కుక్క, కుంటి ఎద్దు, కుంటి దున్నలను చూస్తుంటే ఆయనకు పట్టరాని ఉక్రోషం వచ్చింది. కొత్త ఇంట్లో అడుగు పెట్టగానే సీతారామయ్య ఎదురొచ్చి పోలయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నువ్విక్కడున్నావెందుకు, ఈ ఇల్లు నారాయణది కదా అన్నాడు పోలయ్య. నారాయణ పొరుగురు వెళుతూ ఇంటికి తాళం వేసి నాకిచ్చి బంధువులు వస్తే ఇల్లు వాడుకోమని చెప్పాడు. నిన్ననే మా చిన్నాన్న కుటుంబం వస్తే ఈ ఇంట్లో ఉండమన్నాను. ఏమైందో మరి, మా చిన్నాన్న మనవరాలు గౌరీ నిన్న ఎందుకో దడుచుకొని వెర్రి చూపులు చూడడం మొదలుపెట్టింది. అది మన వైపు చూడదు, మన మాట వినదు. దాన్ని ఎలాగో అలా నవ్వించమని, ఒక్కసారి నవ్వుతే మామూలు మనిషి అవుతుందని వైద్యుడు చెప్పాడు. ఎంత ప్రయత్నించినా నవ్వించడం మా వల్ల కానే లేదు. అందుకని నీకు కబురు పెట్టాను అన్నాడు సీతారామయ్య. పోలయ్య ఆశ్చర్యపోతూ, నీ వల్ల కాని పని నా వల్ల ఎలా అవుతుంది అని అడిగాడు. ఎందుకు కాదు, నువ్వు ఈరోజు కుంటుతున్నావని, తమాషాగా నవ్వు పుట్టించేలా నడుస్తున్నావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి మనవరాలు ముందు 4 అడుగులు వేయి అన్నాడు సీతారామయ్య ప్రాధేయపడుతున్నట్లుగా. సీతారామయ్య ఇలా అనగానే పోలయ్య ఉదయం నుంచి పేరుకుపోతున్న ఉక్రోషం మరింతగా హెచ్చుమీరిపోయి సీతారామయ్యను నానా మాటలు అన్నాడు. అంతటితో అక్కసు తీరక గౌరిని ఎత్తుకొని, ఏమే కొండముచ్చుమొహం, నువ్వు వేలళ్ళేవు, నేనంటే నీకు వేళాకోళంగా ఉందా, ఇలాంటి బుద్ధులుంటే ఊళ్ళో ఎందుకు, ఏ కొండముచ్చుల గుంపులోనో కలిసిపో అంటూ ఆగకుండా తిట్లు తిట్టాడు. అంతే, ఉన్నట్టుండి గౌరీ నవ్వడం ప్రారంభించింది. ఆ నవ్వు ఆగేసరికి పిల్ల మామూలు మనిషి అయిపోయింది. పోలయ్య బిక్క చచ్చిపోయాడు. అందరూ పిల్ల మామూలు మనిషి అయినందుకు పోలయ్యను పొగడసాగారు. ఆయనకేమనాలో తెలియక, అంటే పిల్లకు జబ్బు చేయడం నిజమేనన్నమాట, దాన్ని నవ్వించడానికి అవసరమైనదనుకున్న వాళ్ళు నా కుంటితనాన్ని వేళాకోళం చేస్తారేం, ఏదో కాలు మడతపడి నేను బాధపడుతుంటే అది చూసి అందరూ వినోదిస్తారేం అన్నాడు బాధగా. దానికి సీతారామయ్య నవ్వి, నీ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలిగానే ఉంటుంది. నా మాటలు అబద్ధం అనుకుంటే చిన్నపిల్ల గౌరి చూడు, నీ తిట్లు వినే కదా నవ్వింది అన్నాడు. తన నోటి దురుసు అందరి వినోదానికి ఉపయోగపడుతున్నదని గ్రహించగానే పోలయ్యకు చచ్చేంత సిగ్గేసింది. ఆ తర్వాత నుంచి ఆయన శాంతం అలవాటు చేసుకుని క్రమంగా తన నోటి దురుసును తగ్గించుకోసాగాడు.